యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాము. యాకోబు ఇంటి వారలారా, ఏంటండి? గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత నన్నెప్పుడు మోసాడా? ఎప్పుడన్నా చూశారా? పిల్లలు మోసాడా? ఏంటిది? న్యాయమా? తల్లి గర్భంలో ఉండగా నిన్న దేవుడు మోసాడా? నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఎవరంట? ఎవరు సంఖ పెట్టుకున్నాడు? సంఖ పెట్టుకోవాలంటే ఏం జరుగుతుంది? ప్రేసలరా, నిలువుగా నీ తల్లి గర్భంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు రక్తంలో పొరలాడుతున్నప్పుడు, నిన్ను చూసి ఎవరు జాలిపడని సమయంలో, నీ నాభిసూత్రము కోయినప్పుడు, నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొరలాడుతున్న నువ్వు బ్రతుకు అని చెప్పినాను. నువ్వు బ్రతకమంటే తల్లి గర్భంలో ఉండగానే ఆయన భరించి తల్లి ఒళ్ళో ఉండగా ఎత్తుకున్నటువంటి అనేక కార్యములు ఆయన మనకు కాపాడుతూ వచ్చిన. అది మనకు తెలియకపోవచ్చును, కానీ దేవుని ప్రేమ అది. అయితే ఒక మనుషుని యోచించాలి. వాక్యము తల్లి ఒడిలో ఉన్నది మొదలుకొని సంకనెత్తుకొనబడిన వాళ్ళరా, ఈ వాక్యము ధ్యానం చేసే సమయంలో నేను నా జీవితంలో వెనుకకు వెళ్ళినాను. నా యొక్క కుటుంబము యోగ్యమైనది కాదు. భయంకరమైనటువంటి దుర్మార్గంతో నింపబడిన కుటుంబము. నా పితరుల పాపమును బట్టి బాల్యంలోనే మరణం పడక మీద ఉన్నాను. అయితే ఆయన వెతుకుతూ వచ్చారు నా దగ్గరికి. నీకెలా తెలుసు? నా చిన్నపిల్లవాళ్ళే, కానీ నా తల్లి నాకు నేర్పించింది, చెప్పింది ఇలాగ జరిగిందయ్యా, నువ్వు మరణపడక మీద ఉన్నావు, నేను ఏడుస్తూ ఉన్నాను, ఆయన సేవకురాలు వచ్చిందయ్యా నీ దగ్గరికి, ఆమె ప్రార్థన చేసింది, నువ్వు బ్రతికినావు, సంకనెత్తుకోలేదా? మరణం నిలిపించలేదా? నీ జీవితాన్ని ఎంతవరకు అప్పగించుకున్నావు? పరిశీలించే ప్రేసులని సమయం నీది కాదు. నీలోని ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే నువ్వెప్పుడు కూడా శత్రు సంఖ్యలో ఉంటావు. శత్రువు ఏం చేస్తాడు? ప్రేసులరా, నువ్వెంత పాపం చేసినా పర్వాలేదు, నువ్వెంత పాపం చేస్తే అంత మోక్షంలో ఉంటావు అని చెబుతాడు. అందుకనే మనుషులు వాక్యం విని కూడా పాపంలో ఉంటారు, వాక్యం విని కూడా వ్యభిచారులుగా ఉంటారు, వాక్యం కూడా దొంగలుగా ఉంటారు. వారికి భయం లేదు. ఆ సృష్టి యావత్తు భయపడుతుంది, కానీ వీరికి భయం రాదు. కనుక ఎందుకని తెలుస్తున్నా? వీరు దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచారు కనుక, నన్ను ప్రేమించి నన్ను మరణం నుండి విడిపించిన దేవుని నేను గర్వపరచాలి. నా జీవిత కాలంలో నేను ఆయన కొరకు బ్రతకాలి. లేకపోతే ఏనాడో చనిపోయేవాడిని బ్రతికించారు, నేను బ్రతుకుట క్రీస్తే. ఆ భావం వచ్చినప్పుడు నిజంగా నేను నన్ను దేవుడు కాపాడని గ్రహించినప్పుడు మొదలుగా నువ్వు చేయవలసిన పని, ప్రభువా యోగ్యుడని కాను, నా తల్లి నన్ను పాపంలో గర్భంలోంచి పాపంలో కంది, నేను పాపిని అని దేవుని దగ్గర పడి ఏడ్చినాడు మహా గొప్ప భక్తుడైన దావీదు. కన్నీరు కార్చినారు ఆయన. అందువల్లే ఆ రాతి బండలను రాళ్లను తీసేసుకుంటానికి ఇష్టపడినాడు కనుక అక్కడ వాక్యం ఫలించడానికి అవకాశం ఉంది. నీలోని ఆ పాపపు బండలను తీసేయటమంటే నీ పాపం అంతా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రేసలో ఎంతకాలం వింటున్నాం మనము? ఎన్నిసార్లు దేవుని స్వార్థ విన్నాము, కానీ ఎంతలో పడినాము? నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? వాక్యం వస్తుంది, మొలిస్తున్నది, కానీ లోపల రాయి ఉంది కనుక రాతి మీద మొక్క మొలుస్తుంది, కానీ పెరగదు. కొంతకాలంకి దాని మీద ఎండ రాగానే, ఎండ తగలగానే మాడిపోవును. మీరు ప్రాక్టికల్ కూడా చూడండి, గోళ్ళ మీద మొక్కలు మొలుస్తూ ఉంటాయి, రాయి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఎంతకాలం ఉన్నా వీటికి సరైన పొజిషన్ లేనప్పుడు వాడిపోతాయి.
అలాగా నీ జీవితంలో వాక్యము పని చేయదు కనుక నువ్వు పాడైపోతావు. కానీ ప్రతి క్రైస్తవును దేవుని స్వరూపమును దేవుని నివాసము చూడాలి, నేను దేవునితో ఉండాలని ఆశించిన మనుషుడు ఆయన సంతోషపరచాలి. ముఖ్యంగా ఆయన నీ మొర వినుట కొరకు నీలోని ఆ పాపపు బండలను తొలగించుకొని నీవు ఒప్పుకోవాలి. అనుకోవచ్చు, నేను ఎక్కడో ఉన్నాను, ఏదో చేస్తున్నాను. ఇంకా చెబుతారు ప్రియసోదరా, నేను మీకు చెప్పాలంటే వాక్యంలో ఒక మాట ఉన్నది. యోసేపు పాపమునకు దూరముగా పారిపోయినాడు. కానీ ఆ యొక్క పాపం చేయించు ఇష్టపడిన స్త్రీ అతన్ని పాడు చేయటం కొరకు వస్త్రం తీసుకుని దాచుకుని, ఏమని తెలిసినా, ఇదిగో ఇతడు నన్ను హేళన అవమానపరిచినాడు, నేను కేకవేగానే వెళ్ళిపోయినాడు. పాపమును కప్పిపెట్టి ఇతరుల మీద నేరం మోపకూడదు. నీ పాపాన్ని ఒప్పుకోకపోతే నీవు ఎంతకాలం ఉన్నా నీలో బండలు ఉన్నాయి కనుక వాక్యము ఫలింపదు. వినవచ్చు, ఎంతకాలమైన వాక్యం వినవచ్చు. ఫలించుతున్నానా నా జీవితంలో? ఫలించమంటే యేసు ప్రభువారు స్వరంని వినాలంటే మొదటి నీకు నీతి కొరకు నా ఆకలి కావాలి. రెండవది హృదయమును శుద్ధి చేసుకోవాలి. మూడవదిగా నీవు ఎక్కడున్నావు, నీవు దేవుడు నేను చూస్తున్నాడా భయంతో దేవుని సంతోషపరచడం కొరకు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా, నిన్ను బట్టి ఏడుస్తున్నాడా? ఆయన ప్రేమమయుడు, నిన్ను సంకలెత్తుకుని ఆదరించి ఆయన రాజ్యం నుంచి చేర్చుకోవాల్సి వచ్చినాడు. కనుక ప్రియసులను ఒక క్రైస్తవుడు పాపపు బండలు తీసేసుకోవాలి. ఈ పాపపు బండలు అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోలేదో వాళ్ళంతా రక్షింపడలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో బిలాము ఉన్నాడు. బిలాం జీవితంలో మెప్పుకోరే స్వభావం ఉంది. అతను అది తీసేసుకుంటానికి ఇష్టపడాల. మనుషులు మెప్పు కొరకు ఆశించినాడు కనుక అతడు మరణమైనాడు. కానీ ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆ పావులు తేళ్లు ప్రవేశం చేస్తున్నకి అడుగు పెట్టలేకపోయినాడు, గుర్తుపెట్టుకోండి. బిలాము సామాన్యుడు కాదు, గొప్ప ప్రవక్త. అతను ఏది చెబితే అది జరుగుతూ ఉంది. దేవుడు అంతగా అతను దీవించినాడు. కానీ అతడు మెప్పు కోరినాడు. కానీ ఏమైపోయినాడు? మరణించినాడు. ప్రియ సోదరుడా, నీ జీవితంలో ఏ పాపపు బండలు ఉన్నాయి, ఏ ఆశలు నీలో ఉన్నాయి, వాటన్నిటినీ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారు. సామ్రాజ్య స్త్రీ వెళ్ళి ఏడ్చింది. ఏమైంది? దేవుని జీవము కలిగి జీవించింది. ఈ బండ తీసేసినప్పుడే ఏరు లోపలికి వెళ్తుంది. వేరు లోపలికి వెళ్ళిన కొలది మీకు తెలిసింటే, మొక్క గింజ పెట్టిన తర్వాత మొలిసిన తర్వాత చెట్టు ఎంత పెరుగుతుందో వేరు అంత కిందకు వెళ్తుంది. వేరు కిందకు వెళ్ళాలంటే నీ వేరు నీతి వేరుగా క్రీస్తులో ఎదగాలి. నీవు క్రీస్తులో ఎదుగుతున్న కొలది ఆత్మానుసరంగా పైకి పెరుగుతూ ఉంటావు. నీ జీవితం అంతా క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉంటావు. ఏ మనిషికి భయపడవు.